నేను మీ లావణ్య రాథోడ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో ఫినాలే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము. సో ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఇష్యూ అయితే బాగా హిట్ అయ్యింది. ఎప్పుడైతే ఓటింగ్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఈ షో ఇంకా బాగా హిట్ అయ్యింది. ఎక్కువ ఈ షోకి బాగా హిట్ ఇచ్చిన కపుల్ అంటే నటరాజ్ మాస్టర్, నీతు. వీళ్ళ వల్ల షో బాగా హిట్ అయింది. ప్రతి ఒక్క ఆడియన్స్కి తెలుసు. ఇంకా మాస్క్ మ్యాన్ కూడా బాగా గట్టిగానే హిట్ ఇచ్చాడు. తనైతే ఇంకా ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యాడు. ఇంకా సెకండ్ అయితే మహేష్ అండ్ శాండ్రా, వీళ్ళు కూడా రీఎంట్రీ ఇచ్చి కూడా వీళ్ళు కూడా సమ్ ఈజ్ బ్యాక్ అని ఈ షోకి బాగా గట్టిగానే ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈ షోలో బాగా పర్ఫామ్ చేశారు. ప్రతి ఒక్క కపుల్ అయితే రియల్ కపుల్ లాగానే ఉన్నారు. సో ఈ షోలో ఎక్కువగా నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ గెలవాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. బయట నుంచి సపోర్ట్ కూడా నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్కి బాగా వచ్చింది. బట్ వాళ్ళైతే అనుకోకుండా ఫోర్త్ పొజిషన్కి రావాల్సి వచ్చింది. కానీ ఎవరు ఊహించలేదు. ప్రతి ఒక్కరూ నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ విన్నర్ అని అనుకున్నారు. బట్ వాళ్ళు అయితే అనుకోకుండా ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్లో వచ్చారో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫిఫ్త్ పొజిషన్లో అయితే జాను అండ్ బాను. వీళ్ళైతే స్టార్టింగ్ నుంచి బాగా పర్ఫామ్ ఇచ్చారు. బట్ వీళ్ళు అనుకోకుండా ఫిఫ్త్ పొజిషన్స్కో రావాల్సి వచ్చింది. బట్ వీళ్ళు కూడా సెకండ్ పొజిషన్లో రావాల్సిన కప్పులే. వీళ్ళు బాగా ఆ గేమ్స్ ఆడారు. ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వీళ్ళలో బాగున్నాయి. నటరాజ్ మాస్టర్కి ఆపోజిట్ ఎవరంటే జాను అండ్ బాను. వీళ్ళకి నటరాజ్ మాస్టర్కి పడదన్నమాట. సో వీళ్ళైతే ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఫోర్త్ పొజిషన్లో అయితే నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్, వీళ్ళైతే ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు ఈ షోకి బాగా హిట్ ఇచ్చిన కపుల్ అన్నట్టు. ఈ షోకి అయితే బాగా హిట్ ఇచ్చిన కపుల్ అంటే నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్. వీళ్ళ వల్ల షో బాగా హిట్ అయిందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. కానీ నటరాజ్ మాస్టర్ విన్నర్ అని వాళ్ళు అయితే ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటా ఉన్నారు, మేము ఈ కప్పు గెలిచి వెళ్తాము, కప్పు మేమే విన్నర్స్, మాకు ఈ యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అని ప్రతి ఒక్క ఎపిసోడ్లో చెప్పుకుంటా ఉన్నారు. అనుకోకుండా వీళ్ళైతే ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా థర్డ్ పొజిషన్లో అయితే మహేష్ అండ్ శాండ్రా, వీళ్ళైతే థర్డ్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ వీక్కి ఎలిమినేషన్ అయ్యి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగా వచ్చింది. బాగా ఆడారు, కష్టపడ్డారు. ఫస్ట్ ఫైనలిస్టుగా వీళ్ళు వచ్చారు. గుడ్, వీళ్ళకైతే బాగానే ఉంది. వీళ్ళ ఆడిన విధానానికి అయితే ఇది బెస్ట్. థర్డ్ పొజిషన్లో. ఇంకా సెకండ్ పొజిషన్లో అయితే నూకరాజు అండ్ ఆసియా, వీళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి గోల్డెన్ కపుల్ 2 times అయ్యారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. వీళ్ళు కూడా గుడ్ కపుల్సే. బాగానే కామెడీ చేసిన కపుల్స్ అంటే ఈ షోలో బాగా కామెడీ చేసిన నూకరాజు కూడా గుడ్. వీళ్ళ కపుల్ కూడా గుడ్. వీళ్ళైతే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు మన కళ్యాణ్ వసంతి. సో కళ్యాణ్ వసంతి అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళకి కళ్యాణ్ అండ్ వసంతి, కళ్యాణ్ కొద్దిగా అగ్రెషన్స్ అయినా కూడా వసంతి చేసే డీల్ విధానం అయితే చాలా బాగుంది. ఎప్పుడూ గెలుపు కావాలి కళ్యాణ్కి, ఓటమి వద్దు. గెలుస్తేనే తనలో ఉన్న హ్యాపీనెస్ ఎంత అంటే అంత బయటికి వచ్చేస్తుంది. బట్ ఓడిపోతేనే కళ్యాణ్లో ఏదో తెలియని అగ్రెషన్స్, బిహేవియర్ అవన్నీ చూస్తే ఈ లాస్ట్ 2 weeksలో చూసే కళ్యాణ్ బిహేవియర్ అయితే ఎవరికి నచ్చలేదు. బట్ మొన్న లాస్ట్ ఎపిసోడ్లో అయితే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే విధానం, అది వాళ్ళ లవ్ ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది. దానివల్ల కూడా ఆ ఒక్క ఎపిసోడ్ వల్ల కూడా కళ్యాణ్ వాళ్ళ బిహేవియర్ మార్చుకున్నాడు అని తెలిసి ప్రతి ఒక్కరు బాగా ఓటేశారని అనుకుంటున్నా. సో 2 times గోల్డెన్ కప్పులు, థర్డ్ కాదు కానీ 2 times అయితే గోల్డెన్ కప్పులు అయ్యారు. సో
వీళ్ళైతే విన్నర్స్గా ఉన్నారు. ఫస్ట్ విన్నర్స్ కళ్యాణ్ వసంతి, రన్నర్స్ ఏమో నూకరాజు అండ్ ఆసియా. ఇంకా థర్డ్ మహేష్ అండ్ శాండ్రా, ఫోర్త్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు మాస్టర్, ఫిఫ్త్ అయితే జాను అండ్ బాను. సో వీళ్ళ పొజిషన్స్ ఇలా ఉన్నాయి. ఫినాలే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కళ్యాణ్ వసంతి వచ్చేసి నా ఫేవరెట్ కపుల్. ప్రతిరోజు స్టేటస్లో పెట్టేదాన్ని, స్టోరీ పెట్టేదాన్ని, ఓట్ చేయండి ఓట్ చేయండి అని. కళ్యాణ్ వసంతి అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళ కపుల్ అయితే ఈ కపుల్ వైజ్గా కూడా గుడ్, చాలా బాగా నచ్చింది. కొందరికైతే కళ్యాణ్ బిహేవియర్ బాగలేదు అట్లా అన్నారు. బట్ మాకైతే నచ్చింది. కొన్ని సార్లు ఎవరికైనా వస్తుంది గెలుపు ఓటమి ఉన్నప్పుడు ఎవరికైనా అలా ప్రవర్తిస్తారు. అలా వచ్చింది కళ్యాణ్కి కూడా. బట్ కళ్యాణ్ అయితే గుడ్ పర్సన్. వసంతి కూడా నా ఫేవరెట్ కపుల్ అయితే విన్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు ఓటేసినందుకు కళ్యాణ్ అండ్ వసంతికి. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఎవరు విన్నర్స్ ఎవరు రన్నర్స్ అయితే తెలుసు. కళ్యాణ్ అండ్ వసంతి విన్నర్స్, రన్నర్స్ వచ్చేసి ఆసియా అండ్ నూకరాజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఓటేసినందుకు. ఈ వీడియో ఇంతతో పూర్తి చేస్తున్నాను. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్. బాయ్.